ఇవాళ పోలీస్ యంత్రాంగం అంతా వారి చేతుల్లో ఉంది. నిజానికి అసలు జరిగిన సంఘటన ఏమిటంటే, ఈ కేసులో ఒక సాక్షి అయినటువంటి వివేకానంద రెడ్డి గారి ఇంటి వాచ్మెన్ రంగయ్య అనే ఆయన తీవ్రమైన అనారోగ్యంతో చనిపోయాడు. పోలీసు సెక్యూరిటీ కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2+2 సెక్యూరిటీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం పోయిన తర్వాత ఆయనకేం అంత ప్రమాదం లేదని 1+1 సెక్యూరిటీకి కుదించారు. సరే, అది వేరే అంశం. అలాంటి సెక్యూరిటీ మధ్యన ఉంటున్నటువంటి రంగయ్య గారు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. సుమారుగా 65 సంవత్సరాల వయసు. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేశారు. దాని మీద పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకి అప్పచెప్పారు. ఖననం చేశారు, అంటే పాతి పెట్టారు. నిన్న క్యాబినెట్ మీటింగ్ నేను అడుగుతా ఉన్నా, చాలా నోటెడ్ పాయింట్. అదేమిటంటే, క్యాబినెట్ మీటింగ్లో ఏం చర్చిస్తారు? క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర అభివృద్ధి గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి, చాలా కీలకమైన ఏజెండాలు ఉంటే వాటి గురించి చర్చిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అవన్నింటినీ పక్కన పెట్టేశాడు. హరీష్ కుమార్ గుప్తా గారిని పిలిపించారు. పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్పేందుకు ఆ నేపథ్యాన్ని తీసుకొచ్చి వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు మరణిస్తున్నారు. 350 మంది ఉంటే సాక్షులు అసలు తెలియకెడుతానండి. ఇవాళ భారతదేశంలో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏంటంటే, ఇవాళ నేరం జరిగితే 10 సంవత్సరాల తర్వాత విచారణ జరుగుతుంది. ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అవుతుంది. ఇంకా విచారణ ప్రారంభం కాల, ట్రయల్ ప్రారంభం కాల. ఈ ట్రయల్ అయ్యి దీనిలో వాస్తవాలు తేలి జడ్జిమెంట్ తప్పి ఇంకా 3-4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు పట్టిన ఆశ్చర్యం లేదు. ఈ 10 సంవత్సరాల్లో ఎంతోమంది చచ్చిపోతారు కదా. ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ ఎవరు చంపారంటే ఖచ్చితంగా దీనిలో నిందితులైన వాళ్ళు చంపారనేటువంటి అభియోగం పెట్టి, ఆ నిందితులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు అనేటువంటి ఉద్దేశంతో ఒక విషపూరితమైనటువంటి ప్రచారాన్ని చేయడం కోసం క్యాబినెట్ మీటింగ్ ఉపయోగించుకున్నారు ఈ దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం. నాకు అర్థం కాల. ఏదైనా ఒక నేరం జరిగినా లేదా అనుమానాస్పదమై మరణించారనేటువంటి అభిప్రాయం మీకున్నా, ఎవరికి లేదులే, అది వేరే అంశం. మీకుంటే మీరు ఏం చేయాలి? ఇన్వెస్టిగేషన్ చేయండి. పోలీసు ఉన్నారు కదా, క్యాబినెట్కి వచ్చేటువంటి అసాధారణంగా. అంటే ఇది సచ్ ఏ ఇంపార్టెంట్ ఇష్యూ, ఇది ఈనాడులో ఫ్రంట్ పేజీలో ఎదగినటువంటి ఇష్యూ అని చెప్పేందుకు తాపత్రయపడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని నేను ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. నిజమే, చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. వివేకానంద రెడ్డి గారిని చిన్నాయన దారుణంగా హత్య కాబట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. దానిలో వాస్తవాలు బయటికి రావాలి. వాస్తవాలు బయటకు వచ్చి నిజంగా దీనిలో జరిగినటువంటి ఎవరైతే దోషులైతే ఉన్నారో, ఎవరైతే దీనిలో ఎక్యూజ్డ్ ఉన్నారో వారికి చట్ట ప్రకారంగా శిక్షలు పడవలసిందే. దానిలో ఏ విధమైన సందేహం లేదు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు వీళ్ళిద్దరు వెళ్ళి గొడ్డలు పెట్టుకొని నరికేశారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేయటం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా ఆ కుటుంబంలో సునీత గారికి ప్రత్యేకంగా పిలిపించుకుని ఇంటర్వ్యూ ఇస్తారు. ఆ మధ్యన గ్యాపులు పెంచేటటువంటి ప్రయత్నం చేస్తారు. దీనివల్ల రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నమే తప్ప నిజమైన దోషుల్ని శిక్షించాలనేటువంటి భావన ఏ కోశాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. దీన్ని ఏదో ఒక విధంగా అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అన్పాపులర్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ఒక విష ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ విష ప్రయత్నాన్ని మీరు అందరూ గుర్తించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈసీ గంగిరెడ్డి గారు 73 సంవత్సరాలు, ఆయన చనిపోయాడు. ఆయన సాక్షి కాదు. సాక్షి కాకపోయినా ఆయన మరణానికి మీద కూడా అనుమానాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆయన భారతి గారి తండ్రి గారు. అంతేకాదు కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు, దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇట్లా అనుమానాలు ఉన్నాయని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసి ఏదో ఒక తప్పుడు రిపోర్ట్ తీసుకొచ్చి కొంతమందిని ఇబ్బంది పెట్టాలని, జగన్మోహన్ రెడ్డి గారిని అన్పాపులర్ చేయాలని చేసేటటువంటి విష ప్రయత్నాన్ని దయచేసి రాష్ట్ర ప్రజానీకం గమనించాలని, అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.